హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ శ్రీనివాస్ వ్లాగ్స్. అదే మన పెళ్లి సందడి ప్రారంభమైంది కదండి. అప్పుడు మీరు పసుపు ముహూర్తం చూసారు. తర్వాత ఇదైతే రాటది వేసిన రోజు అనమాట. రాట వేసిన రోజు క్లిప్స్ అయితే నా దగ్గర అవైలబిలిటీలో లేవు. ఆ రోజు సాయంత్రం అయితే హల్దీ ఫంక్షన్ ఇలా జరిగిందనమాట. ఎవరెవరు వచ్చారు ఏంటి మీకు ఆ విశేషాలు అయితే చూపిస్తానండి. ఇదిగోండి రమా గారిని అయితే పలకరిస్తున్నాను. ఇదిగోండి మన ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ కూడా చూపిస్తాను మీకు. అంటే మా దీపు ఫ్రెండ్స్, అలాగే ఇక బంధువులు వాళ్ళు ఉన్నారు కదా, అలాగే సింపుల్గా ఇంటి దగ్గర చేసుకున్నాం అనమాట. పెళ్లి కూతురు కూడా ఆ రోజే చేశారు. అంటే వేరే దగ్గర ఎక్కడ చేయకుండా ఇంట్లోనే మేము ఇంకా ఇలా చేసుకున్నామండి. హల్దీ ఫంక్షన్స్ అయ్యి మా దీపు ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు. ఇంకా పెళ్లి కూతురు అయితే రెడీ అయిందండి హల్దీకి. ఇలాగా సింపుల్గా చేసేసాం. సింపుల్గా ఏంటండి, బాగానే జరిగింది చక్కగా. తనైతే ఇలా కూర్చుందనమాట. మా వాళ్ళందరూ కూడా కాస్త ఇలా మేడ మీద కూడా ఎక్కి, మా చిన్నోడు అనగా బుడ్డోడు, వాడు మా వదిన వాళ్ళ తమ్ముడు వాళ్ళ బాబు అనమాట. చక్కగా వాడు కూడా హల్దీ డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయాడు. అందరూ పసుపు కలర్ డ్రెస్సులు వేసేసుకొని రెడీగా ఉన్నారనమాట. నా పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ అనమాట హాయ్ చెప్తుంది. ఇంతలోకి బుడ్డోడు వచ్చాడు. వాడు చూడండి, వాడు డ్రెస్ ఎంత బాగా వేసుకున్నాడు, ఎంత బాగా సెట్ అయిందో. ముందు కాసేపు మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. హైలైట్ ఆఫ్ ద డే ఈ బుడ్డోడు అనమాట. చెప్పాను కదా మా వదిన వాళ్ళ తమ్ముడు గారు బాబు అనమాట. వీడికి కూడా హల్దీ డ్రెస్ ఎంత బాగా సెట్ అయిందో చూడండి. చక్కగా వేసుకొని ఎంత బాగా పార్టిసిపేట్ చేశాడో మ్యారేజ్ ఈవెంట్స్ అన్నింటిలో కూడానండి. అలాగే పెళ్ళంతా కూడా వీడిదే హడావడి. చక్కగా ఎంత బాగా చూడండి, ఎంత బాగా డ్రెస్ వేసుకొని నించున్నాడో. చెప్పు, ఇంకా ఏమైనా చెప్తావా? విజయ శ్రీనివాస్ చెప్పు. విజయ శ్రీనివాస్ మా అమ్మగారితో కొంచెం అలా ఫన్నీగా అన్నమాట. ఇంకా కొంతమంది వచ్చేవాళ్ళు వస్తున్నారు. అయితే తిను చూసారు కదా, ఇప్పుడు వచ్చాడు బ్లాక్ షర్ట్ వేసుకొని. తన పెళ్ళి వీడియో అయితే మన దాంట్లో బాగా సక్సెస్ అయిందండి. మీ అందరూ కూడా ఎంతో బాగా ఆదరించి ఆ వీడియోని అయితే చూశారు. ఈలోపు ఇక్కడ దీనికైతే షూట్ జరుగుతుందన్నమాట. తిని చెప్తున్నాడు, ఆ పిన్ని నీకు వీడియోస్ అయితే మొత్తం చాలా వచ్చినాయి, అవన్నీ కూడా చక్కగా పెట్టుకోండి, మీరు పండగ చేసుకోండి అంటున్నాడు నన్ను. అలా అని చక్క తను అలా చెప్పాడు. తర్వాత మా ఆడపడుచు ఇలాగ మా వాళ్ళందరూ కూడా పాపాల ఫ్రెండ్స్, అలాగే మా వదిన వాళ్ళ మరదళ్ళు వదినలు అందరూ కూడా అక్కడ నించున్నారు అనమాట. ఇగోండి మా ఉషా గారు, ఇక మా దీపు. పెళ్లి కూతురు తన ఫ్రెండ్స్ అందరితో కూడా రెడీగా ఉందన్నమాట ఇక్కడ ఫంక్షన్ స్టార్ట్ చేయడానికి. ఇక వీళ్ళందరూ కూడా పిల్లలందరూ కూడా సరదాగా ఇలా చేస్తున్నారు. నిజంగా చాలా బాగా జరిగిందండి.
మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు, ఇలాగా జరుగుతుంది ఈవెంట్ అయితే. వీళ్ళుగా వీడియోలు ఫోటోలు పక్క నుంచి షూట్ అవుతున్నాయి, షూట్ చేస్తున్నారు పిల్లలు చాలా ఓపికగా. వీళ్ళకి పోటీగా నేను కూడా పక్క నుంచి ఇలాగా వీడియోస్ అవి తీస్తున్నాను అనమాట. అంటే కొంతవరకు కవర్ చేయగలిగాను నేను, ఎందుకంటే మరి పెళ్లి కూతురు మేనతదే కదండి, ఎంతైనా హడావడి. మరి ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు చేస్తాము అనేసి నేనైతే కొన్ని యాడ్ చేయలేకపోయాను, కొన్ని తీయలేకపోయాను అనమాట. అలా మా వాళ్ళందరూ ఇలాగ నించొని వీళ్ళు పక్క నుంచి వీళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు వచ్చిన వాళ్ళు కూడా. ఇక మ్యూజిక్ యాడ్ చేసేస్తాను, చూస్తూ ఉండండి. మా పిల్ల సైన్యం అంతా కూడా ఇక్కడ రెడీగా ఉన్నారనమాట ఫోటోలు తీసుకోవడానికి. వీళ్ళు చేసిన అల్లరి అంతా ఇంత కాదు, వాళ్ళిద్దరూ మావయ్యలు అనమాట. ముగ్గురు, మొత్తం నలుగురు యాడ్ అయిపోయారు. మా వాడు కూడా యాడ్ అయిపోయాడు, మా బాబు అనమాట. చూస్తున్నారు కదా, వీళ్ళంతా చక్కగా సరదాగా ఇలాగా ఏదో ఫన్నీగా ఆ మూమెంట్స్ అది గుర్తుండిపోవాలని చెప్పి ఇలాగ తీసానండి నేను. మరి వీడియో నచ్చిందా అండి? నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ 3000 అయ్యారు. మీ అందరి అభిమానం వల్ల నా సపోర్టర్స్ కూడా ఉన్నారండి, నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. వాళ్ళ సపోర్ట్ వల్ల నేనైతే ఇంతవరకు వచ్చాను. నాకు రోజు అప్లోడ్ చేయడానికి అవ్వకపోయినా సరే నన్ను ప్రోత్సహిస్తున్న వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలండి. ఇక్కడైతే ఇంకా మిగతా ఫోటోషూట్ అయితే అవుతుందన్నమాట. అందులోనే మనం కూడా ఇలాగ కాస్త తీస్తూ ఉన్నాను. ఫొటోస్ అయితే యాడ్ చేస్తానండి లాస్ట్లోని. ఇలా ఫన్నీగా సాగుతుంది. అయితే ఇక్కడ మధ్యలో అత్తాళ్ళు కూడా వచ్చారనమాట. నైట్ కాస్త ఇలా సంగీతలా మామూలుగా పెట్టుకున్నాము. మా అందరూ కూడా ఇలా కూర్చున్నారు మన వాళ్ళంతా. ఇక ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదామండి. మా పిల్లలు ఇక్కడ కూర్చున్నారు, మా మేనల్లుడు, మా అబ్బాయి, అలాగే మా అక్కగారి బాబు వీళ్ళంతా కూర్చున్నారన్నమాట. వీళ్ళైతే కెమెరాలు పట్టుకొని షూట్ చేసుకుంటున్నారు వీడియోస్. మీ అందరికీ తెలిసిందే కదండి, మ్యూజిక్ పెడితే కాపీరైట్ వస్తుంది కాబట్టి మనం మామూలు మ్యూజికే యాడ్ చేస్తున్నాను, ఫిల్మ్ సాంగ్స్ ఏవి యాడ్ చేయట్లేదు.
ఇది థర్డ్ డే అండి. ఇక్కడ అంటే మామూలుగా రోజు పెళ్లి కూతురు చేస్తాం కదా, అలాగే మేము ఆ రోజు మూడో రోజు కూడా పెళ్లి కూతురు చేసి కూర్చోబెట్టి ఇలాగ గదిలో మేము అందరం మాట్లాడుకుంటున్నాం. ఈ చాకీ గడున్నాడు కదా, దీపు అయితే చాకీ డ్రెస్ తీసిందనమాట. చక్కగా డ్రెస్ వేసుకొని దానికి చూడండి ఇక అసలు వదలదన్నమాట దీపుని. దీనికి చాలా మనం ఒక మనుషులు చేసే చేష్టలు చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా దీనికి కూడా ఇలాగ మనం ఒకసారి వీడియో తీద్దాం. చూస్తారా డ్రెస్ ఎంత బాగా చూపిస్తుందో, మనిషిలాగా ప్రవర్తిస్తుంటుంది. ఎల్లగానే ఎంత అభిమానంగా పరుగులు పరుగులు పెట్టుకొని వస్తుంది అనమాట. ఇక ఇక్కడ అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నాము. మా వదిన వాళ్ళ వదినండి, తను పెద్దదనమాట. తాంబూలాలు రెడీ చేస్తున్నారు, వాళ్ళు పెళ్లి కూతురు చేస్తున్నారు అనమాట. తిను మరదలు అవుతుంది. అలాగే ఇంకా అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నాము. ఇలా ఓసారి అంతా తిరిగి వచ్చేద్దాం కదా అని చెప్పి నేను ఇలాగ వీడియో తీసుకుంటూ బయటకు వచ్చి మెల్లలాగా తిరుగుతున్నాను అనమాట. ఎవరేం చేస్తున్నారని చూస్తే ఎవరు అక్కడ కనబడలేదు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నట్టున్నారు. ఆట అయితే వేసాం కదండి, ఇలా ఉందన్నమాట. అప్పుడు కొద్దిగా వర్షాలు అవి పడినాయి, చల్లగా ఉంది వాతావరణం అయితే. ఇలాగ తీసుకుంటూ లోపలికి వస్తున్నాను అనమాట. మళ్ళీ ఇక్కడికి హాల్లోకి వచ్చి చాకీతోనే ఆడుకుంటూ ఉంటుంది. ఈ బుడ్డోడు కూడా కూర్చుని ఉన్నాడు. అదేంటి ఇందాక హల్దీ డ్రెస్ వేసుకుని హడావిడి చేశాడు కదా వాడనమాట. చాలా కామ్గా చాలా బుద్ధిగా ఉన్నాడండి. అల్లరన్నది ఎక్కడా చేయలేదన్నమాట. ఇలా హాల్లో అంతా కాస్త అలా మీకు చూపిద్దామని చెప్పి తీశాను. ఇంతకుముందు వ్లాగ్లో అయితే మీరు చూసే ఉంటారు కదా. ఇక్కడ మన కృష్ణయ్య గారు ఉన్నారు, అలాగే మా నాన్నగారిని అయితే చూపిస్తాను మీకు. ఇదిగోండి మా నాన్నగారు ఆర్మీలో చేసి రిటైర్ అయ్యి మళ్ళీ ఇక్కడ సివిల్లో కూడా జాబ్ చేశారంటే ఏపీ గవర్నమెంట్ దీంట్లో కూడా జాబ్ చేశారనమాట. ఇక్కడైతే మేము ఇలాగా గోరింటాకులు పెట్టుకుంటున్నాము, మెహందీ జస్ట్ చిన్నది అలాగా ఎవరికాళ్ళు పెట్టేసుకున్నారంతే. మా దీపమ్మ అయితే మా అమ్మకి పెడుతుంది, మా దీపుకి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ బాగా పెట్టారు. వాళ్ళైతే చాలా హెల్ప్ చేశారనమాట పిల్లలు చక్కగాని. ఈ వ్లాగ్ని ఇంతటితో ముగిస్తానండి. బాగుందని ఆశిస్తున్నాను. మీకు నచ్చిందా అయితే కాస్త కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ మన వాళ్ళంతా కూడా అలసిపోయారనమాట పని చేసి, అందుకని రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇక ఫోటోలు అయితే యాడ్ చేసేస్తానండి. నెక్స్ట్ వచ్చే వ్లాగ్ అయితే పెళ్లి వ్లాగ్ అనమాట. చాలా బాగుంటుంది, అస్సలు మిస్ కాకండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే వచ్చేది పెళ్లి వ్లాగ్ అండి, చాలా బాగుంటుంది. మరి అంతవరకు సెలవు అండి. మళ్ళీ మరొక మంచి వ్లాగ్తో, అదేనండి పెళ్లి వ్లాగ్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్ మై ఛానల్ విజయ శ్రీనివాస్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.